ఒక మహానగరాన్ని సర్వనాశనం చేయగలిగే గ్రహశకలాన్ని అంతరిక్ష సంస్థలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. సిటీ కిల్లర్గా పేరుగాంచిన ఈ గ్రహశకలం 2032లో భూమిని తాకే అవకాశాలు 1% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ రిస్క్ క్యారిడార్లో భారత్లోని ముంబై సహా బొగాటో, కొలంబియా, లాగోస్, నైజీరియా వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలున్నాయి. అందుకే గ్రహశకలం విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు విడిచిపెట్టడం లేదు. గతేడాది డిసెంబర్లో గుర్తించిన ఓ గ్రహశకలాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీని పేరు ఆస్ట్రాయిడ్ 2024 YR4. సిటీ కిల్లర్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇది భూమిని తాకే అవకాశాలు 1.5%. 2032 డిసెంబర్ 22న ఇది భూమికి సమీపించనుంది. ఇది భూమిని తాకే అవకాశాలు 1% కంటే ఎక్కువగా ఉన్నందున దీని గమనాన్ని నాసా సహా ఇతర అంతరిక్ష సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. ఒకవేళ ఇది భూమిని తాకితే తూర్పు పసిఫిక్ మహాసముద్రం నుంచి దక్షిణాసియా వరకు ఎక్కడైనా పడొచ్చు. ఇది తాకే అవకాశం ఉన్న రిస్క్ కారిడార్లో బొగోటా, కొలంబియా, లాగోస్, నైజీరియా, ముంబై వంటివి ఉన్నాయి. ఈ గ్రహశకలం చంద్రుని తాకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆస్ట్రాయిడ్ 2024 YR4 130 నుంచి 300 అడుగుల వెడల్పు ఉంటుంది. అంటే ఒక పెద్ద ఆఫీసు భవనం అంత సైజు. అది భూమిని తాకితే భూమిపై పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఒక హైడ్రోజన్ బాంబు పేలినంత ప్రభావం ఉంటుంది. ఏదైనా మహానగరాన్ని ఇది నాశనం చేయగలదు. ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం రాను రాను తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అపోఫిస్ విషయంలో జరిగిన విధంగానే ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు కొన్నేళ్లలోనే 0కు చేరవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ గ్రహశకలం విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు విడిచిపెట్టడం లేదు. ఈ గ్రహశకలం గమనానికి సంబంధించి చైనా, ఐరోపా, రష్యా అంతరిక్ష సంస్థలతో నాసా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది మార్చి-మే నెలలో ఈ గ్రహశకలం పరిమాణం, దాని దిశపై జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగించి నాసా పరిశీలించనుంది.